ఈ రోజుల్లో మొత్తం ఇన్స్టెంటేనండి. కార్లు కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ మొత్తం అయితే ఇన్స్టెంట్ అయిపోయింది. అందులో మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది కార్ల గురించి. ఎస్, ఒకప్పుడు పెట్రోలో లేకపోతే డీజిలో వెహికల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్, అంటే అటు పెట్రోల్ యూస్ చేసుకోవచ్చు, ఇటు డీజిల్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇటువంటి వెహికల్ మీరు కొంటున్నారా? ఈ విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫస్ట్ మీరు ఇటువంటి కారు కొంటే కనుక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను చెప్తాను. ఈ హైబ్రిడ్ కార్లు కొనుక్కున్నప్పుడు వెంటనే ప్రతి 5,000 కిలోమీటర్లకు ఒకసారి మీరు తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి, లేకపోతే ఇంజిన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ బ్యాటరీ వెహికల్ కొనే వాళ్ళకైతే తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ బ్యాటరీ వెహికల్లో బ్యాక్ సీట్స్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంట. అందులోకి దుమ్ము ధూళి కనుక వెళ్ళింది అంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. వెహికల్స్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోతాయంట. సో ప్రతి 5,000 కిలోమీటర్లకు ఒకసారి తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కారు ప్రాబ్లం వచ్చిందంటే రూపాయి 2 రూపాయలు కాదు, మొత్తం వేలల్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు మీ కారుకి సర్వీసింగ్ చేయించకపోతే వెంటనే సర్వీసింగ్ చేయించండి. అందులో ఏం ప్రాబ్లం ఉందో ఇప్పుడే, చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే రెక్టిఫై చేసేసేయండి.